పితృదేవతలకు ఆహారాన్ని అందించే పవిత్ర జీవులు. సౌర పురాణం ప్రకారం చాలా కాలం క్రితం ఈ కాకుల్లో ఒక కాకి సూర్యుడి గురించి ఘోర తపస్సు చేసింది. ఆ కాకి యొక్క అద్భుత తపస్సుకు సూర్యుడు మెచ్చి సూర్యుడు ప్రత్యక్షమయ్యాడు. ఇక కాకి ఎంతో సంతోషించి సూర్యుడిని పలు విధాలుగా స్తుతించింది. ఇక సూర్య భగవానుడు కాకిని ఇలా అడిగాడు: కాకులలో ఉత్తమమైన కాకి, నీ తపస్సు నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. నీ తపస్సుకు కారణమేంటి అని అడిగాడు. దానికి కాకి ఇలా చెప్పింది: ఈ సృష్టిలో ప్రతి ప్రాణి ఒక్కొక్క వస్తువును, ఒక్కొక్క జీవిని, అది పక్షో జంతువో వాహనంగా చేసుకున్నారు. నేను భూలోకంలోని మలిన పదార్థాలు సేకరించే జాతిని. నాకు ఈ లోకంలో ఎంతో అవమానం జరుగుతుంది. అందరూ మానవులు నన్ను తిడుతున్నారు. నా అరుపు కూడా వారికి ఎంతో అసహ్యంగా ఉంటుందంటున్నారు. నన్ను దగ్గరకు కూడా రానివ్వటం లేదు. కాకా అని